ఒక నిమిషం ఆగండి చంద్ర శ్రీనివాస్ గారు. చిన్నపరెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. ఏ సార్ సబ్జెక్టే మాట్లాడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని తీర్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతిపక్ష హోదా ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఒకటే పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి. దానికి ఏదో ప్రతిపక్ష హోదా కోరుకుంటే వచ్చిందా? దానికి ఒక రూల్ పొజిషన్ లేదు. ప్రతిపక్ష బీజేపీకి 3 సీట్లు ఉంటే ఆప్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించి వారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని గుర్తించుకొని ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి బీజేపీ భజన చేస్తుంది. కానీ వాస్తవాన్ని ప్రజల సమస్యల్ని ప్రజల ముందు అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఒక ప్రతిపక్ష పార్టీకే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఇస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడితే దాదాపు 2 గంటల సేపు మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో మీరేదో 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని మనం తీసుకెళ్ళాలి కాదు కదా అన్న ఒక రీజన్ తప్పితే దాని వల్ల పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేదో లేకపోతే కరిగేదో ఏమి ఉండదు. ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మాకేం పెద్ద ఆశ్చర్యం ఏమనిపించట్లా. ఎందుకంటే దాదాపు 10 పార్టీలని 10 జెండాలని మోసి ఒకసారి ఎమ్మెల్యే కాటారి 11వసారి మీరు మిషన్లు నమ్ముకుంటే ఎమ్మెల్యే అయ్యారు కానీ ప్రజలను నమ్ముకుంటే ఎమ్మెల్యే కాలే. ఈవీఎంలు నమ్ముకొని ఈవీఎం ఉప ముఖ్యమంత్రిగా ఈవీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ పార్టీ గురించి సరేలేండి. మన బ్యాలెట్ లో కూడా మన బ్యాలెట్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా చూసాం మనము. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారితో పాటు సభ్యుల అనుమతితోటి ఎవరైతే ప్యానలిస్టుల అనుమతితోటి ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చెప్పినటువంటి మాటలకి నాది ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇందాక ఆయన మాట్లాడారు తమిళనాడులో బీజేపీకి 3 సీట్లు వస్తేనే ఆకు పార్టీ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడ మనం చట్టం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. సో చంద్ర శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు, సో నేను లా మ్యాన్, సో నాకు తెలుసు అని చెప్పారు. నాకు తెలిసినటువంటి చట్టం నేను చెప్తున్నా ఏంటి అంటే చిన్నపరెడ్డి గారు మీరు చెప్పినట్టే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది కాదు. మీరు కావాలి అంటే 1977లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటి ఒక పదవిని చట్టబద్ధత కల్పించారు. అప్పటి వరకు దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత కల్పించిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్కి ప్రజలకు సంబంధించినటువంటి నిధులతోటి ప్రజాధనంతో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. వాళ్ళకి ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు, వాళ్ళకి ఆఫీస్ ఇచ్చారు, అలాగే వాళ్ళకి ప్రజాధనంతో అవసరమైనటువంటి ఖర్చులు ప్రభుత్వమే భరించేదనమాట. సో అలా భరించాలి అంటే 1 ఓటు 1 సీట్ వచ్చిన వాళ్ళు 2 సీట్లు వచ్చిన వాళ్ళకి ఇస్తే ప్రజాధనం వేస్ట్ అయింది కాబట్టి 10% ఖచ్చితంగా ఉండాలి సభలో అనేటటువంటి ఒక నిర్ణయాన్ని 1970లో నిర్ణయం తీసుకున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వేతనాలు పెన్షన్ చెల్లింపులు ఎమ్మెల్యేల అనర్హతల తొలగింపు చట్టం 1953లో సెక్షన్ 12లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే స్పీకర్కి అధికారం ఉంది. స్పీకర్ మాత్రమే ఆయనకున్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ 10% సీట్లు లేకపోతే. ఇంకొకటి లోక్సభలో మౌలంకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ 121లో కూడా స్పష్టంగా ఇదే అంశం ఉంది. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్పీకర్ గారి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది. స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, ఇప్పటివరకు స్పందించలేదు అంటున్నారు. అంటే స్పీకర్ని అడగాలి మనం, సార్ మాకు కావాలి ప్రజా సమస్యలను మేము ప్రస్తావించాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి. మీరు ఇప్పుడు స్పీకర్ అధికారాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి శాసన మండలికి సంబంధించి మీకు కూడా ఒక స్పీకర్ ఉన్నాడు. అయ్యా మేము ఈ శాసన మండలిలో ఉండలేం స్వామి అని చెప్పి 4 రాజీనామా చేస్తే ఇప్పటివరకు ఆమోదించాల. మరి అది ఏ చట్టం చెప్తుందో నాకు తెలియదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోకుండా జర్మనీకి వెళ్ళండి అని చెప్పేసి ఆయన సీట్ల ప్రకారం మీకు వచ్చి ఉండొచ్చు, బహుశా 39.37% ఓట్లు వచ్చి ఉండొచ్చు. వచ్చినంత మాత్రాన 11 సీట్లే ఇక్కడ ప్రామాణికం. మీకు వచ్చిన 40% ఓట్లు ప్రామాణికం కాదు భారతదేశ ఎన్నికల వ్యవస్థను బట్టి అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు క్యారీ ఆన్ చిన్నపరెడ్డి గారు. మాట సార్
గత చిన్న మాట విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్సీలు గెలుచుకున్న తర్వాత పూర్తిగా కుటుంబం అయిపోయి జనం సార్ చిన్నపరెడ్డి గారు టైం ఇద్దాం. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ముగ్గురు ఒక వైపు ఆయన ఒక వైపు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు రాజు గారు మీరు ఇచ్చిన కంటెంట్ కి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి, మీరు చెప్పిన లా పాయింట్స్ కి, మీరు చెప్పిన లీగల్ పాయింట్స్ కి దాన్ని డిఫెండ్ చేసేంత సబ్జెక్ట్ వీళ్ళు మాజీ సీఎం దగ్గరే లేదు, వీళ్ళ దగ్గర ఉంటుందని నా డౌట్ అంతే. ఎవరు సరుకు చెప్పిన పాయింట్ ని డిఫెండ్ చేయమని చెప్పండి. మీరు చెప్పిన పాయింట్స్ ని చిన్నపరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా అయ్యి ప్రజల భద్రతతోటి 150 సీట్లతోటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి సరుకేందో, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందో ప్రజల దగ్గర చూసుకున్నాం. ప్రజలకు బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు. దాని గురించి మీరు పెద్దగా ఇందా చెప్తా ఉన్నారు కదా, మీరు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి చెప్పమనండి. డెఫినెట్ గా ప్రజల తరపున మాట్లాడతాం, ప్రజల తరపున ప్రజల సమస్యలన్నింటినీ అంతేకాని ఏది పడితే అది మాట్లాడి ఆయనకే లేదు ఏముందని చెప్పేసి ఎవరు నీకు నువ్వు తెలియగలవాడు అని నువ్వు అనుకోవచ్చు. నీ తెలివేందో అందరికీ తెలుసు, నీ నాయకుడు తెలివేందో అందరికీ తెలుసు. అందరూ చూసి 10 జెండాలు మోస్తే గానీ ఒకసారి ఎమ్మెల్యే కాలేకపోయారు. 10 పార్టీలతోటి బొత్తులు పెట్టుకుంటే అది కూడా అంటే అది కూడా రాజ్యాంగంలో ఉంది. ఎన్ని పార్టీలతోనైనా కలిసి పోటీ చేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. కూటమి స్ఫూర్తి అనేది ఒకటి ఉంటది. సో అది ఎన్నికల వ్యవస్థ చెప్తుంది. అది ఎక్కడ చెప్పాలా, సింహాలు మాత్రమే సింగిల్ గా రావాలని రాజ్యాంగం చెప్పలేదు. ఒకరే పోటీ చేయాలి, ఒక పార్టీ మాత్రమే పోటీ చేయాలి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో లేదు. పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సవాలు మీద ఏదో పార్టీ మీ పార్టీ ఇవన్నీ మర్చిపోయి ఎవరి సరుకు ఎంత అనే దాని గురించి మాట్లాడుతూ మహేష్ గారు మీ సరుకేందో మీ సంగతి ఏందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలు సరే బ్రతుకులు దమ్ములు ధైర్యాల గురించి అవి చూపిద్దాం. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం చందు శ్రీనివాస్ గారు అదేదో ఇచ్చేసేయండి సార్. ఇప్పుడు ఆయన వాళ్ళు అడుగుతున్నారు మీలాంటి విద్యులు మీరంతా స్పీకర్ గారితో మీరు కూడా ఒకసారి లేఖ రాయండి. మీలాంటి విద్యులు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పండి ఏంటి మరి. రాజు గారు మీరు చక్కగా చాలా 1977 నుంచి విపులంగా చాలా చక్కగా చెప్పారు. గణేష్ వాసుదేవులు మంగళంకర్ లోక్సభ స్పీకర్ కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు నియమ నిబంధనలు చాలా చక్కగా చెప్పారు. మహేష్ చెప్పినట్టు మహేష్ కూడా లా చేశాడు, సైకాట్రిస్ట్గా సైకాలజీ కూడా తెలుసు. ఆయన చెప్పినట్టు సరే ఇక్కడ ఒకటి ఎలక్షన్ కమిషన్ అనేది 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది, రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అరే రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు విమర్శించే స్థాయికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరిని కూడా వదలరు సార్. అసలు ఎలక్షన్ కమిషను ఇప్పుడు 151 సీట్లు వీళ్ళకి వస్తే మాత్రం ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. 11 సీట్లకి వీళ్ళు వస్తే మాత్రం ఈవీఎంలు పనిచేయాల. ఈవీఎంలు డిప్యూటీ సీఎం, ఈవీఎంలు సీఎం అంటున్నారు. అంటే ఎంతవరకు సమంజసం ఇట్లా? ఒకటి నేను అనేది ఏంటంటే ఒకటి సార్, ఒకటి ఇంకోటి సార్, ఒకటి నేనేం చెప్తానంటే ఈరోజు వీళ్ళు సార్ యాజ్ అ లామెన్ గా చెప్తున్నా, రాజు గారు నేను చెప్తున్నా ఒక్క నిమిషం సార్. సార్ నేను చెప్తున్నా, నేను యూనివర్సిటీలో సార్ రాజు గారు నేను యూనివర్సిటీ